ఇంక జీవితంలో ఎప్పుడు బూతులాడను. రే నమ్మమంటావు నన్ను? నమ్మాలి. కారణంగా నాకు 8 రోజుల్లో 8 లక్షల రూపాయలు వచ్చాయి. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఏమయ్యా కరికపాటి నరసింహారావు, నా మీద యుద్ధం ప్రకటించావా ప్రపంచ యాత్రికుడి మీద? జోడించి కొట్టేస్తాను ఎత్తవా. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావు? వాడు దేశద్రోహి, ధర్మద్రోహి. అలాంటి వెధవ పైన ఒక పోరాటం మొదలైంది. మన ముగ్గురం కారణ జన్మలు ఈ భూమి మీద అవతరించి తెలుగు వాళ్ళని ఉద్ధరించడానికి, భారతదేశాన్ని సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి పుట్టాం. వీడొక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు, పచ్చి మోసగాడు. నేను చిన్న మాట పొరపాటు వచ్చింది. నోటి దోలనంటే నిజం అనుకో. ఇంకా డబ్బు విషయం అంటారా? లక్ష్మీదేవి కుప్పల తెప్పలా ఉంది, వద్దు తెల్ల అంటే వస్తూ ఉంటది. అత్తారెడ్డి దారేది సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది బద్ధం. నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది బద్ధం. దేనితో మొదలయ్యాడు మరుగుదొడ్లు గడుక్కోడు, చివరికి అక్కడికే వచ్చేస్తాడేమో. ఒకసారి ఆలోచించుకో అన్వేష్. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. యుద్ధం ప్రకటించకూడదు, మనలో మనం కొట్టుకోవడం ఏంటి? మన అంతా ఒకటే కుటుంబం. ఎవరికైనా చూపించండి. ఎవరనుకుంటున్నా? విష్ణుమూర్తివి. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి. ఏదో పిచ్చి పిచ్చి వాగుడు అడిగి. అసలు నాకు అతి స్థితిలో ఉందా లేదో నాకు అర్థం కావట్లేదు. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. అభిమానించి నేనెంత సబ్స్క్రైబ్ చేసి నిన్ను ఫాలో అయ్యి నీకు కోట్లు డబ్బులు ఇచ్చిన ఈ దేశాన్ని, ఈ దేశ పౌరుల్ని, తెలుగు వాళ్ళని, నీ ఫాలోవర్స్ని ఈ విధంగా తిడతా ఉన్నావే. ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. అర్థాలు పెట్టి 2026లో మీరు అష్ట కష్టాలు పడతా. కానీ మీకు ఈ సంవత్సరం 26 అంతా నాలుగు మీద మచ్చలోనే అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతారు. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్.